హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు ఆడవాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా, లేదంటే సెక్యూరిటీ జాబు, లేదంటే ఏదైనా మాళ్ళల్లో కానీ, లేదంటే ఏదైనా హౌస్ కీపింగ్లో జాబ్ చేస్తూ చాలా తక్కువ డబ్బులను సంపాదిస్తున్నారా? 27,000 నుంచి 35,000 వరకు సంపాదించుకునే అవకాశం మన అర్బన్ కంపెనీ కల్పిస్తుంది. ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ చాలా వీడియో చూసి ఉంటారు అర్బన్ కంపెనీలో ఇన్స్టా హెల్ప్ కేటగిరీలో జాయిన్ అవుదామని. కానీ ఎవరు కూడా వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పి ఉండకపోవచ్చు, లేదంటే జాబ్ గురించి కరెక్ట్గా డీటెయిల్గా చెప్పి ఉండకపోవచ్చు. ఒకవేళ చెప్పినా వాళ్ళకి అర్థం కాకుండా పోయి ఉండొచ్చు. అయితే ఈ వీడియోలో మొత్తం వీడియో ఫుల్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి ఇన్కమ్ గురించి కానీ, వర్క్ గురించి కానీ, వర్క్ ఎలా జాయిన్ అవ్వాలి, వర్క్ ఎక్కడ చేసుకోవాలి, ఏమేం వర్క్ చేయాలి, ఏమేం వర్క్ చేయకూడదు, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బోర్డుతో పాటుగా, అంటే బోర్డు పైన రాసి మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో ఇన్కమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎవరైతే ఆడవాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళనేది పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది క్లియర్గా. మన అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 40 సంవత్సరాల లోపే ఉండాలన్నమాట. అది కూడా ఆధార్ కార్డులో ఉండాలన్నమాట. చాలామంది నాకు కాల్ చేసేమంటే మా చిన్నప్పుడు ఎప్పుడో మాకు అలా వేశారు, నా ఏజ్ అనేది ఆధార్ కార్డులో ఎక్కువ ఉంది, బట్ నాకనేది ఏజ్ తక్కువ ఉంటుంది. అలా అంటే తీసుకోరనమాట. ఆధార్ కార్డు ప్రకారంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఫోన్, ఇలాంటి టచ్ ఫోన్ అనేది యూజ్ చేయడం రావాలి. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ కంపల్సరీగా యూజ్ చేయడం రావాలి. దాంతోపాటుగా మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక్క లాంగ్వేజ్ చదవడానికి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. హౌస్ కీపింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. లేకపోయినా పర్లేదు, హౌస్ కీపింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, తీసుకుంటారు. ఇంకోటి, మీరు హైదరాబాద్ లొకేషన్లోనే ఉండాలి, వేరే ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఎక్కడ కూడా లేదు, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. అది కూడా నేను కొన్ని లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్లో మాత్రమే ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఈ లొకేషన్లు అనేది మారుతూ ఉంటాయి, ప్రతి నెల మారుతూ ఉంటాయి. అంటే ఎక్కడైతే మాకు రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ తీసుకుంటూ ఉంటాము, ఎక్కడైతే ఫుల్ అయిపోతుందో అక్కడ ఆపేస్తాము రిక్వైర్మెంట్. అందుకోసము నేను ఈ వీడియోలో ఏ లొకేషన్లో అని చెప్పట్లేదు. కాకపోతే మేము వాట్సాప్ చేసేటప్పుడు మీకు ఈ వీడియోతో పాటు కింద లొకేషన్లు కూడా మీకు ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు వచ్చేసి కళ్యాణ్. నేను అర్బన్ కంపెనీలో సూపర్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను దాదాపుగా మాస్టర్గా 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను అనమాట అర్బన్ కంపెనీలో. మీరు నన్ను చాలా పాత వీడియోలు చూసే ఉంటారు అనమాట. ఓకే, అసలు అర్బన్ కంపెనీ ఏంటిది? అసలు అర్బన్ కంపెనీ అంటే ఏంటిది? ఇది ఏంటంటే ఎవరికైతే కస్టమర్కి ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కస్టమర్కి వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదు, లేదంటే వాళ్ళకి ఏదైనా వర్క్ కావాలనుకుంటే వాళ్ళు 1 గంటకి లేదా 2 గంటలకి 3 గంటలకి వాళ్ళకి ఎంతైతే పని ఉంటుందో అన్ని గంటలు మనకు బుక్ చేస్తారు. అతను బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి మనం పార్ట్నర్ పంపిస్తాము. ఇది మన అర్బన్ కంపెనీ చేసే పని అనమాట. దీంట్లో భాగంగా అర్బన్ కంపెనీలో ఆడవాళ్ళకి ఇన్స్టా హెల్ప్ అనే ఒక కేటగిరీ ఉంది. దీంట్లో ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది నడుస్తుంది, చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. అసలు అర్బన్ కంపెనీలో ఆడవాళ్ళకు ఏం పని ఉంటుంది? అర్బన్ కంపెనీలో ఆడవాళ్ళకు వచ్చేసి ఇంటి పని ఉంటుంది అనమాట. ఇంటి పని అంటే మీరు ఇంట్లో ఏదైతే వర్క్ చేసుకుంటారో అలాంటి వర్కే. ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, గిన్నెలు అనేది క్లీన్ చేయడం, కిచెన్ అనేది క్లీన్ చేయడం, కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ చిన్న చిన్న కబోర్డ్స్ సదరడం, లేదంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, ఒకవేళ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసి ఆరవేయడం, ఐరన్ చేయడం, మడత పెట్టడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి అనమాట. మొత్తం కూడా ఆడవాళ్ళు అయితే వర్క్ చేయగలుగుతారో అలాంటి చిన్న చిన్న వర్క్స్ అనమాట. డోర్లు క్లీన్ చేయడము, లేదంటే విండోస్ క్లీన్ చేయడం, బూజు దులపడము, కిచెన్లో ఏదైనా సదరడము, కబోర్డ్స్ అనేది సదరడము, లేదంటే ఇంట్లో ఏదైనా సామాన్లు ఉంటే సదరడం, తూడడం, ఇలాంటి వర్కులు మాత్రమే చిన్న చిన్న వర్కులే ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళకు. అర్బన్ కంపెనీలో చాలామంది ఏంటంటే ఇన్కమ్ గురించే మీరు కూడా అనుకుంటుంది. ఇప్పుడు ఇన్కమ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత సంపాదించుకోవచ్చు, దీంట్లో ఏంటంటే మీరు చేసే వర్క్ను బట్టి ఇన్కమ్ అనేది ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను బోర్డు పైన రాసి క్లియర్గా చెప్తాను. ఒక కస్టమరు తన సర్వీస్ కోసం బుక్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఏదైనా పని కోసం బుక్ చేసుకుంటే గంటన్నర, 2 గంటలు, 2 గంటలన్నర, 3 గంటలు, ఇలా కస్టమర్కి ఎంతవరకు వర్క్ ఉంటుందో అంతవరకు మనకు బుక్ చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పని చేయాలి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మన వర్క్ టైమ్స్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం. పొద్దున 8 గంటలకు మేము చెప్పిన లొకేషన్కి రావాలి, సాయంత్రం 7 గంటల వరకు ఒక ఫుల్ టైం షిఫ్ట్ అనమాట. అదేవిధంగా దీంట్లో ఫ్యామిలీ కోసం, చిన్న చిన్న పిల్లల వాళ్ళ కోసం అయితే పార్ట్ టైం కూడా ఉంటుంది. పొద్దున 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
మనకు బుకింగ్స్ వస్తాయి అనమాట. ఈ టైంలో మనము ఒక లొకేషన్కి వచ్చి అవైలబుల్గా ఉండాలి. అప్పుడు మీకు బుకింగ్స్ వస్తాయి. బుకింగ్స్ వచ్చిన ప్రకారంగా కస్టమర్ ఇంటికి వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఆ టైం గ్యాప్లో మనం ఎంత వర్క్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఇప్పుడు ఒక్కొక్క గంటకి ఎంత వస్తుంది, మనం రోజు మొత్తంలో ఎన్ని గంటలు పని చేస్తే రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా బోర్డు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఒకసారి చూడండి. ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళి మనం ఒక గంట సేపు వాళ్ళ ఇంట్లో పని చేస్తే మనకు కంపెనీ ఇచ్చేది ఎంత అంటే 185 రూపాయలు ఇస్తుంది అనమాట. ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళి మనం గంట సేపు వాళ్ళ ఇంట్లో ఏ వర్క్ అయినా గిన్నెలు తోమడం కానీ కిచెన్ క్లీన్ ఏదైనా సరే గంట సేపు మనం వర్క్ చేస్తే 185 రూపాయలు మనకి ఇస్తుంది. ఆ విధంగా రోజు మొత్తంలో మనము 5 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటలు మనకు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తే ఎంత డబ్బులు వస్తాయని క్లియర్గా చూద్దాము. ఈ విధంగా మనం కస్టమర్ ఇంటికి వెళ్ళి ఒక గంట పని చేస్తే 185 రూపాయలు వస్తాయి. రోజుకి మనము 6 గంటలు పని చేస్తే 185 రూపాయల లెక్కన ఒక్క రోజుకి మనము 1110 రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట మనము. అదేవిధంగా మనకు ఒకవేళ రోజుకి ఒక 6.5 గంటల పని వచ్చింది అనుకోండి, 185 రూపాయల లెక్కన 1202 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒక రోజుకి 7 గంటల పని వచ్చింది అనుకోండి, 185 రూపాయల లెక్కన మనకు 1295 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా 7.5 గంటలు వచ్చిందనుకోండి, 185 రూపాయల లెక్కన 1387 రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక రోజుకి. అదే ఒక రోజుకి 8 గంటల పని వచ్చిందనుకోండి, 185 రూపాయల లెక్కన 1480 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదే 8.5 గంటల పని వచ్చిందనుకోండి, రోజుకి మీకు 1572 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది నేను ఏదో చెప్తున్న మాటలు కాదు, డైరెక్ట్గా అర్బన్ కంపెనీ వాళ్ళే ఇది పాంప్లెట్ చేశారనమాట. దీని వెనక మీకు క్లియర్గా వాళ్ళు చెప్పారనమాట, A to Z మెన్షన్ చేశారు. ఇది నేను స్క్రీన్ పైన వేస్తాను, చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కావాలంటే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి ఆఫీస్కి వచ్చి కూడా అడగొచ్చు అనమాట. ఇది అనేది పేఅవుట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు రోజుకి ఇన్ని గంటల లెక్కన వస్తే నెలకు మనం ఎంత సంపాదించుకోవచ్చో ఒకసారి చూద్దాము. కంపెనీలో 28 రోజులు మనం మంచిగా పనిచేస్తే 28 రోజులు పనిచేస్తే మనకి ఈ విధంగా నెలకు వచ్చేసి మీరు 6 గంటలు పని చేసుకుంటే 31,080 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదే 6.5 గంటలు పని చేసుకుంటే 33,670 రూపాయలు వస్తాయి. అదే 7 గంటలు పని చేసుకుంటే 36,260 రూపాయలు సంపాదించుకోవచ్చు. 7.5 గంటలు పని చేస్తే మనకు 38,850 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మనకు 8 గంటలు పని చేస్తే 41,440 రూపాయలను సంపాదించుకోవచ్చు. హైయెస్ట్ అమౌంట్ అంటే రోజుకి 8.5 గంటలు అంటే పని కూడా రావాలి. 8.5 గంటలు మనం పని చేస్తే 185 రూపాయల లెక్కన మనకు రోజుకి వచ్చేసి 1572 రూపాయలు వస్తుంది. అదే 28 రోజులు పని చేసుకుంటే మనకు 44,030 రూపాయలు. అంటే ఇదే హైయెస్ట్ అన్నట్టు. చాలా డిమాండెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడనే మనము ఈ విధంగా సంపాదించుకోవచ్చు. మనం తక్కువలో తక్కువ ప్రతి నెల ఇలా సంపాదించుకోకపోయినా నెలకి 30 నుంచి 35 వేలు. చాలామంది నేను ఎవరైతే జాయిన్ చేశానో వాళ్ళంతా కూడా నాకు కాల్ చేసి నేను అడుగుతాను అనమాట, వాళ్ళు మీరు ఎంత సంపాదిస్తారు అమ్మ నెలకంటే. చాలామంది ఏం చేస్తారంటే నాకు 30,000 నుంచి మేము 35,000 వరకు సంపాదించుకుంటున్నాం. అంటే వాళ్ళకు తక్కువ రోజుకి 7 గంటలు అనేది పని వస్తుందన్నమాట. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పని వస్తుంది. వాళ్ళు 30 నుంచి 35,000 సంపాదించుకుంటా అని చెప్తున్నారు. కొంతమంది మాత్రం 40,000 వరకు కూడా సంపాదిస్తారు. కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉన్న ఏరియాలు ఉంటాయి, ఆ ఏరియాలో మీరు 40,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ విధంగా మనకు ఒకవేళ ఆర్డర్స్ వస్తాయి రావు, ఎందుకోసం అంటే ఇది కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కస్టమర్స్ ఎవరు కూడా బుక్ చేసుకోకపోతే అప్పుడు మనకి ఇచ్చే మినిమం గ్యారంటీ కంపెనీ కూడా ఇస్తుంది. అదేందో కూడా చెప్తాను చూడండి. ఒకవేళ కంపెనీ మీకు ఆర్డర్స్ ఏమి ఇవ్వకపోతే మీరు పొద్దున 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మేము ఇచ్చిన లొకేషన్లో జస్ట్ కూర్చొని ఉంటే చాలు. మినిమం గ్యారంటీ కింద 27,000 రూపాయలు 27,000 రూపాయలు మీకు మినిమం గ్యారంటీ. ఇది కూడా 10-15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 13,500 డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. 27,000 రూపాయలు అనేది మినిమం గ్యారంటీ. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్డర్లు ఏం రాకపోయినా సరే, ఒక్క ఆర్డర్ మీరు చేయకపోయినా జస్ట్ మేము ఇచ్చిన లొకేషన్లో పొద్దున 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూర్చొని ఉంటే 27,000 మినిమం గ్యారంటీ. అదేవిధంగా పొద్దున 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము ఇచ్చిన లొకేషన్లో జస్ట్ కూర్చొని ఉంటే దీనికి 19,000 రూపాయలు మినిమం గ్యారంటీ ఉంటుందన్నమాట.
ఇది అనేది మినిమం గ్యారంటీ అంటే మీకు ఆర్డర్లు ఏం రాకపోయినా ఈ 2 డబ్బులు అనేది మీకు కట్టిస్తారు. ఇది కూడా 10-15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి. అంటే ఫుల్ టైం చేసుకుంటే మీకు ఆర్డర్స్ ఏం రాకపోయినా నెలకి 27,000 సంపాదించుకోవచ్చు. మంచిగా ఆర్డర్లు వస్తే 30-35,000 చేసుకుంటారు. అదేవిధంగా పార్ట్ టైం ఏం ఆర్డర్ రాకపోతే నెలకి 19,000 వస్తాయి. ఇలా మంచిగా ఆర్డర్లు వచ్చి చేసుకురు అనుకోండి 20,000-25,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. దీంట్లో అయితే ఇంత సంపాదించుకోవచ్చు. దీని గురించి కూడా మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది కదా. ఈ 2 డబ్బులు కూడా ఇంతకుముందు వచ్చిన మనీ కూడా మొత్తం కూడా 15 రోజులకు ఒకసారి మీరు 1వ తారీఖు జాయిన్ అయ్యారనుకోండి, 15వ తారీఖు తర్వాత 16వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అనమాట. ఇది అనేది డైరెక్ట్గా మీ అకౌంట్కి వేస్తారనమాట. డబ్బులు ఎవరి చేతికి కూడా ఇవ్వరు, డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. ఇప్పటిదాకా మీరు 185 రూపీస్ 185 రోజు చేసిన డబ్బులంతా కూడా మీకు ఒక దగ్గర కనిపిస్తాయి. కానీ 10-15 రోజులకు ఒకసారి డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తారు కంపెనీ. ఓకేనా, అర్థమైంది దీని గురించి క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అసలు అర్బన్ కంపెనీలో వర్క్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. వర్క్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు వర్కులు ఎక్కడెక్కడ వస్తాయో చూద్దాం అనమాట. ఇగో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాసు, గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అంటే చాలా పెద్దగా ఉండి చాలామంది ఒకే దగ్గర ఉంటారు కదా. విల్లాస్ కానీ పెద్ద లాంగ్ లెంత్ అపార్ట్మెంట్స్ కట్టుకొని కానీ ఇలాంటి ప్లేస్లలో విఐపి వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, లేదంటే కొద్దిగా బిజినెస్ మ్యాన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేది ఎక్కువ మంది ఉంటారనమాట. ఇలాంటి విల్లాస్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ ఇలాంటి కమ్యూనిటీలో మీకు అనేది పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేది వస్తాయి. 1 అవర్కి 2 అవర్కి 3 అవర్స్కి. మీరేం చేయాలంటే ఇలాంటి బిల్డింగ్స్ కింద ఒక వెయిటింగ్ ఏరియా అనేది ఉంటుంది. మీరు మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఫుల్ టైం చేసేవాళ్ళు, లేదంటే పార్ట్ టైం చేసుకునే వాళ్ళు పొద్దున 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ కింద మీకు ఒక వెయిటింగ్ ఏరియా ఉంటుంది. మీరు జస్ట్ అక్కడ కూర్చొని ఉండాలి. ఆర్డర్ వస్తే మాత్రమే పైకి వెళ్ళి వర్క్ చేయాలి, లేదంటే మళ్ళీ వచ్చి కిందనే కూర్చోండి. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లేడీస్ అనేది ఒక 10 నుంచి 15 మంది ఒక్కొక్క ఏరియాని బట్టి డిమాండ్ని బట్టి 10 నుంచి 15 మంది లేడీస్ అంతా ఒక దగ్గర కలిసి ఉంటారన్నమాట. ఎవరికైతే ఆర్డర్ వస్తుందో వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారన్నమాట. మీ బిల్డింగ్లోకి వెళ్ళేసి రావడం, వచ్చి మళ్ళీ కింద కూర్చోవడం ఉంటుందన్నమాట వర్క్. మీరు ఏ లొకేషన్లో ఉంటే అదే లొకేషన్లో వర్క్ ఇప్పిస్తామన్నమాట. లొకేషన్లు చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రతిసారి లొకేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాంటి కొన్ని దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు, అపార్ట్మెంట్స్ ఉండవు, కాకపోతే మంచి డెవలప్ ఉన్న ఏరియా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో చూద్దాము. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది కుక్కడపల్లి అనుకోండి. ఈ కుక్కడపల్లిలో ఇట్లా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉన్న ఏరియాలో ఇలా డివైడెడ్ బై చేస్తుంది అనమాట కంపెనీ. ఇలా డివైడ్ చేసి మీకు ఇలా 5 ఏరియాలుగా డివైడ్ చేస్తుంది అనమాట. మీకు ఒక్కొక్క కిలోమీటర్ అబ్బు కిందికి మారుస్తుంది అనమాట. ఇది మొత్తం ఎటు చూసినా 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇది ఎక్కడ చూసినా 1 కిలోమీటర్ లోపే, అంటే ఇక్కడ నుంచి ఎటు చూసినా 1 కిలోమీటర్ లోపే ఉండేటట్టుగా ఉంటుంది. మీకేందంటే మీరు ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ నుంచి మీరు ఎటు చూసినా 1 కిలోమీటర్ లోపే ఉంటుంది అనమాట. ఆర్డర్లు ఆ విధంగా వస్తాయి. ఈ చుట్టుపక్కలలోనే ఆర్డర్లు పడతాయి. ఆ చుట్టుపక్కలలోనే వర్క్కి వెళ్ళి చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఇది కుక్కడపల్లి అనుకోండి. ఇప్పుడు చాలామంది కొంతమంది కుక్కడపల్లిలో ఉంటారు, కొంతమంది వేరే దగ్గర నుంచి కూడా వచ్చి వర్క్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సైడ్ ఒక లొకేషన్ ఉంది, మీరు ఈ లొకేషన్లో ఉంటారు, బట్ ఈ లొకేషన్లో వర్క్ అనేది లేదనుకోండి. అప్పుడు మీకు ఈ లొకేషన్ నుంచి ఈ కుక్కడపల్లి లొకేషన్కి మీకు 6 కిలోమీటర్ లొకేషన్ దూరంలో ఉంటే, 6 కిలోమీటర్ లోపు ఉంటే మీకు ఇలా తీసుకుంటారు. జస్ట్ ఇది కుక్కడపల్లి అనేది మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మీరు మియాపూర్లో ఉండొచ్చు, లింగంపల్లిలో ఉండొచ్చు, లేదంటే మణికొండల, గండిపేట, ఎక్కడైనా సరే ఇప్పుడు అవైలబుల్గా ఉన్న లొకేషన్లో ఎక్కడైనా ఇప్పుడు లొకేషన్ ఇలా ఉందనుకోండి. మీ లొకేషన్లో లేకపోయినా సరే మీరు ఈ లొకేషన్కి ఎక్కడైతే వర్క్ అవైలబుల్గా ఉందో ఈ లొకేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా తీసుకుంటారు. మీరు ఉదయం వచ్చి ఈ లొకేషన్కి వచ్చి వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో లంచ్ చేయడానికి కూడా టైం ఉంటుంది, అన్నిటికీ బ్రేక్ ఉంటుంది అనమాట, చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి చాలామంది కూడా దీంట్లో ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే దాదాపు 1800 మంది జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు అసలు కస్టమర్ ఇంటికి వెళ్తే మనం చేసే పనులు ఏందనేది క్లారిటీగా చెప్తాను వినండి. కస్టమర్ ఎవరైతే బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకుంటూ మనకి ఎక్కువ శాతం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, గిన్నెలు కడగడము, కిచెన్ క్లీన్ చేయడం, ఇవి మీకు ఎక్కువ శాతం ఉంటాయి. దాంతోపాటుగా అప్పుడప్పుడు మాత్రమే బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఉంటుంది. అది కూడా లైట్గా క్లీన్ చేస్తారనమాట ఆడవాళ్ళు. ఎక్కువ డీప్ క్లీనింగ్ ఏమి ఉండదు, లైట్గా ఉంటుంది. బాత్రూమ్ క్లీనింగ్ కూడా అందరూ కస్టమర్లు బుక్ చేసుకోరు. 10 కస్టమర్లు బుక్ చేసుకుంటే అందులో 2 మాత్రమే క్లీన్ చేయించుకుంటారు. అదేవిధంగా బట్టలు ఆరేయడము, ఉతకడం ఉండదు. దీంట్లో ఆరవేయడం మాత్రమే ఉంటుంది. చాలామంది నన్ను కూడా అడుగుతారనమాట ఫోన్ చేసి బట్టలు ఉతకడం ఉంటుందని. బట్టలు ఉతకడం అనేది ఉండదనమాట. ఐరన్
ఐరన్ చేయడం ఉంటుంది. ఒకవేళ వాషింగ్ మిషన్లో వేస్తారనమాట బట్టలు. ఒకవేళ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఉంటే మీరు వెళ్ళిన టైంకి అవి ఆరేయడము. ఒకవేళ ఆరవేసిన బట్టలు ఉంటే వాటిని ఇస్త్రీ చేసి, లేదంటే ఇస్త్రీ చేసిన బట్టలు ఉంటే కబోర్డ్లో సదరడం, ఇలాంటి వర్క్ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది ఫ్రిడ్జ్ క్లీనింగు, డోర్ క్లీన్స్, లేదంటే విండోస్, ర్యాక్స్, కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్ క్లీనింగు, లేదంటే ఇలాంటి చిన్న చిన్న వర్కులు ఆడవాళ్ళు ఏవైతే చేయగలుగుతారో, ఇంట్లో పూల మొక్కలకు నీళ్ళు వేయడం కానీ, పూల మొక్కలకి కొద్దిగా ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే తూడడం కానీ, లేదంటే ఇంట్లో టీవీ యూనిట్ దగ్గర ఏదైనా డస్ట్ పడి ఉంటే కబోర్డ్ దగ్గర అలాంటి తూడిపియడం కానీ, ఇలాంటి వర్కులు మాత్రమే చేపిస్తారనమాట. ఇవే వర్కులు చేపిస్తారు. అప్పుడప్పుడు మాత్రమే బాత్రూమ్ క్లీనింగ్ వర్క్ ఉంటుంది. అందరూ కూడా చేయించరు. మన మగవాళ్ళు అనేది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి చేయించరు. ఎవరో కొంతమంది కస్టమర్ 10లో 2 మాత్రమే క్లీన్ చేపిస్తారు. ఇంకా చాలామంది ఏంటంటే ఆడవాళ్ళకి టిప్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను టిప్స్ వస్తాయని చెప్పట్లేదు, ఎవరో ఒకరు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే వర్క్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ గురించి, ఇన్కమ్ గురించి, వర్క్ ఎలా చేయాలి, ఏమేమి వర్కులు చేయాలి, ఇన్కమ్ ఎలా వస్తుంది, ప్రతి ఒక్కటి A to Z అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు అర్బన్ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలని తెలుసుకుందాము. అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు మాదాపూర్ కానీ, మణికొండ కానీ, లేదంటే కొండాపూర్ కానీ, లేదంటే మణికొండ కానీ ఆఫీస్ ఉంటుంది మనకు హైదరాబాద్లో. ఈ 3 లొకేషన్లో మాత్రమే ఉన్నాయన్నమాట. మాదాపూర్, కొండాపూర్, మణికొండ, ఈ 3 లొకేషన్లో ఉన్నాయి మనకు ఆఫీసులు. దీంట్లో ఇంటర్వ్యూ వచ్చేసి ఖచ్చితంగా మాదాపూర్కి రావాల్సి ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఇంటర్వ్యూ ఉంటుంది మొదట ఒక రోజు. ఇంటర్వ్యూ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు ఫోన్లో చూశారు, యూట్యూబ్లో చూశారు, నాతో మాట్లాడారు, కాకపోతే మీరు ఆఫీస్కి వచ్చి ఇవే డీటెయిల్స్ క్లియర్గా A to Z అన్నీ కూడా తెలుసుకుంటారన్నమాట. ప్రతి ఒక్కటి ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆఫీస్కి వస్తే మొత్తం క్లియర్ కట్గా చెప్తారు. అదేవిధంగా మీరు ఈ వర్క్ చేయగలుగుతారో లేదనేది మాకు ఇక్కడ ఒక ఇంటర్వ్యూవర్ ఉంటాడు, అతను మీకు అడిగి తెలుసుకుంటాడు అనమాట. అదే ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ మీ గురించి వాళ్ళు, కంపెనీ గురించి మీరు, మీ గురించి కంపెనీ అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవడమే ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీది ఏంటంటే, దీంట్లో అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ ప్రకారంగా కంపల్సరిగా మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 40 సంవత్సరాల లోపే ఉండాలి, అది కూడా ఆధార్ కార్డ్ ప్రకారంగా. చాలామంది ఏం చేస్తారంటే నాకు కాల్ చేసి, సార్ నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కువ ఏజ్ చేశారు, నా ఏజ్ అంత లేదు, నాది 35 సంవత్సరాలు, కానీ ఆధార్ కార్డ్ ప్రకారం 41, 42, 43 ఉందంటే అర్బన్ కంపెనీ వాళ్ళు తీసుకోరనమాట. అర్బన్ కంపెనీ ఆధార్ కార్డ్ ప్రకారం కూడా 40 సంవత్సరాలే ఉండాలి అంటే ఖచ్చితంగా డేట్ కూడా చూస్తారనమాట. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండే ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉంటే మాత్రమే తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక లాంగ్వేజ్ చదవడానికి వస్తే ఇంకా బెటర్ అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ చదవడానికి వస్తే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా చేసుకోగలుగుతారు, మీరు కూడా ఎక్కువ రోజులు అనేది వర్క్ చేసుకోగలుగుతారు ఏదైనా ఒక లాంగ్వేజ్ చదవడానికి వస్తే. ఏ లాంగ్వేజ్ చదవకపోయినా పర్లేదు, మన అర్బన్ కంపెనీలో తీసుకుంటారు. బట్ కొద్దిగా హుషారు ఉండి ఉండాలి, అంటే ఏదైనా చెప్తే అర్థం చేసుకోగలగాలి. హౌస్ కీపింగ్ జాబ్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. హౌస్ కీపింగ్ జాబ్ కానీ, లేదంటే ఇంతకుముందు ఏదైనా ఇళ్లలో పనిచేసి ఉంటే బాగుంటుంది అనమాట. చదువు రాకపోయినా పర్లేదు, 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. అది కూడా ట్రైనింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉండాలి. నాకు కాల్ చేసినప్పుడు నేను లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఈ లొకేషన్లు ఎందుకు చెప్పట్లేదంటే, వీడియోలో లొకేషన్లు అనేది మారుతూ ఉంటాయి అనమాట. మాకు ఎక్కడెక్కడ, ఇప్పుడు కుక్కడపల్లి ఉంది, కుక్కడపల్లి ఒక 50 మంది కావాలనుకుంటే 50 మంది ఫుల్ అయిన తర్వాత ఫుల్ అయిపోతుంది 50 మందితోని. అలా అనమాట, లొకేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడైతే చాలా లొకేషన్లు ఉన్నాయి, నాకు కాల్ చేయొచ్చు, మీరు అవైలబుల్గా ఉందో లేదో నేను చెప్తాను. అదేవిధంగా మీకు అనేది స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రావాలి కంపల్సరీగా. టచ్ ఫోన్ అనేది ఉండాలన్నమాట. ఇలాంటి టచ్ ఫోన్ అనేది ఉండాలి, మీకు వాడడం కూడా రావాలి. టచ్ ఫోన్ ఉండాలి, అది వాడడం కూడా రావాలి. అంటే గూగుల్ మ్యాప్ యూజ్ చేయడం, అంటే మీకు దగ్గరలోనే 1 కిలోమీటర్ లోపే ఆర్డర్ వస్తుంది. కాకపోతే ఆర్డర్ ఎక్కడ ఉంది, ఎన్ని గంటలకు ఉంది, కస్టమర్ పేరు ఏంది, డోర్ నెంబర్ ఏంది, అపార్ట్మెంట్ పేరు ఏంది అనేది మొత్తం కూడా మనకు ఈ ఫోన్లోనే వస్తుందన్నమాట. కంపల్సరీగా టచ్ ఫోన్ వాడడం రావాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక భాష చదవడానికి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా? దీది అనేది కంపెనీ వాళ్ళు తెలుసుకుంటారు, ఇవన్నీ మీకు వచ్చా రాదా చూసుకుంటారు. అన్నీ ఓకే అనుకుంటే ఇంటర్వ్యూ అనేది పాస్ చేస్తారు. ఇంటర్వ్యూకి అనేది కంపల్సరీగా మాదాపూర్కి రావాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత అర్బన్ కంపెనీ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ అర్బన్ కంపెనీ యాప్లో ఒక చిన్న పేమెంట్ అనేది మీరు పే చేసుకోవాలి. ఇది ఒక్క పేమెంట్ మాత్రమే పే చేయడం ఉంటుంది, ఎలాంటి పేమెంట్ పే చేయడం అవసరం లేదు. ఈ అమౌంట్ కూడా అర్బన్ కంపెనీ యాప్లో వేసుకోవాలి.
ఇది కూడా 500 రూపాయలు అనమాట. 500 రూపాయలు, 500 రూపీస్ అనేది మన అర్బన్ కంపెనీ యాప్లో మనం రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఈ అమౌంట్ ఎందుకు తీసుకుంటుంది కంపెనీ అంటే, మన కంపెనీలో జాయిన్ అవుతున్నాం, ఎందుకోసం తీసుకుంటున్న డబ్బులు అంటే, ఈ 500 రూపాయలతో కంపెనీ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీరు ఇచ్చే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పైన ఏమైనా పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయా ఇంతకుముందనే చూస్తుంది. అదేవిధంగా మీరు హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉంటున్నారో ఆ లొకేషన్ ఎంక్వైరీ కూడా చేస్తారు. దీంతో పాటుగా మీకు ఈ 500తో ఇంకా దేనికోసం అంటే, కంపెనీ మీకు ఫ్రీగా బ్యాగు, నేను చూపిస్తాను వీడియోలు చూడండి. ఇలాంటి బ్యాగు, వాటర్ బాటిలు, పెప్పర్ స్ప్రే, జెర్కిని, ఒక టీషర్టు, అంటే టీషర్ట్లా ఉంటుంది, శారీ పైన కానీ డ్రెస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలాంటి మంచి క్వాలిటీ బ్యాగ్ ఇస్తుంది. వాటర్ బాటిల్, పెప్పర్ స్ప్రే, మెడికల్ కిట్ అందులో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఇవ్వదు, ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడు మీకు ఈ 500 రూపీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ కోసం మాత్రం తీసుకుంటారనమాట. ఇది ఎవరి చేతికి ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్గా అర్బన్ కంపెనీ యాప్లో వేసుకోవాలి. ఇంటర్వ్యూ అనేది పాస్ అయిపోయారు. ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. ఒక రోజు లేదంటే 2 రోజు గ్యాప్లో బ్యాచ్ అనేది ఉంటుంది. ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే కొండాపూర్, మణికొండకు రావాల్సి ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ వచ్చేసి మీకు 3 రోజులు ఉంటుంది. చదవడం మీకు వచ్చిందనుకోండి, చదవడం వచ్చు, ఒక కొద్దిగా తెలుగు, హిందీ ఏదైనా ఒక లాంగ్వేజ్ చదవడం వచ్చు అనుకోండి, 3 రోజులు ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది. ₹1 కట్టనవసరం లేదు ట్రైనింగ్కి. 3 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అదే చదవడం రాదనుకోండి, 4 రోజులు ట్రైనింగ్ ఇస్తారనమాట, మీకు ఫ్రీగా ఇస్తారు. అసలు ట్రైనింగ్ ఎందుకోసం తీసుకోవాలి, అంతా కూడా ఇంట్లో చేసే పనే కదా అనుకుంటే అలా కాదు. వర్క్ గురించి, ఇందాక మనం వర్క్ గురించి, ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మీకు ఇలా చైర్లో కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. రూమ్లలో ఒక 10-15 మంది ఆడవాళ్ళందరూ కలిపి ఒక బ్యాచ్ ఉంటుంది. అందరు కలిపి, ఆడవాళ్ళకి అందరు కలిపి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైనింగ్ వచ్చేసి కొండాపూర్ కానీ మణికొండకు కానీ రావాల్సి ఉంటుంది. దాంట్లో ఏం నేర్పిస్తారంటే, అసలు మనం ప్రొఫెషనల్గా ఎలా వర్క్ చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒకవేళ ఇలా మనకి ఏదో సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతారు. అదేవిధంగా రేటింగ్ అనేది మంచిగా ఎలా తెచ్చుకోవాలి, కస్టమర్తో మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, మనం ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్పిస్తారు ఇక్కడ. ఒకరోజు వచ్చేసి యాప్ గురించి నేర్పిస్తారు. ఒకరోజు మనకి ఇన్కమ్ ఎలా పడుతుంది, ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, తర్వాత మనం ఏమేమి వర్క్ చేయాలనేది ఒకరోజు నేర్పిస్తారు. 3వ రోజు వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకల్లా ట్రైనింగ్ అనేది అయిపోతుంది. అప్పుడు మీకు కిట్ ఇచ్చి పంపిస్తారు. కిట్ అంటే ఏం లేదు, ఇందాక మనం చూసాం కదా, వాటర్ బాటిల్, పెప్పర్ స్ప్రే, బ్యాగ్, ఇవన్నీ కూడా ఇచ్చి 3 రోజులు అని చెప్తాం కానీ 2 రోజులన్నరకే అయిపోతుంది. అంటే 2.5 డేస్కి అయిపోతుంది అన్నమాట ట్రైనింగ్. ఒకవేళ చదవడం వచ్చి అన్నీ ఓకే అనుకుంటే. ఒకవేళ మీకు చదవడం రాకపోతే సేమ్ 4వ రోజు కూడా నేర్పిస్తారు. 4వ రోజు ఏం నేర్పిస్తారంటే, కస్టమర్ ఇంటికి ఎలా వెళ్ళాలి, గూగుల్ మ్యాప్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా 3వ రోజు ట్రైనింగ్లో కూడా నేర్పిస్తారు. కానీ ఈ 4వ రోజు చదువు రాని వాళ్ళకి ఇంకా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా 4వ రోజు కూడా నేర్పిస్తారనమాట. ఇలా 4 రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. చదువు వచ్చిన వాళ్ళైతే 3 రోజులు అయిపోతుంది. చదువు రాని వాళ్ళకి 4 రోజులు కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంకా మన అర్బన్ కంపెనీలో మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. 3 రోజులు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు 3 రోజుల తర్వాత 4వ రోజు నుంచి వాళ్ళ వర్క్ లొకేషన్ చెప్తారు. మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ దగ్గర లొకేషన్లో చెప్తారు, మీకు ట్రైనింగ్లోనే చెప్తారు మీకు ఈ లొకేషన్ ఉంటుంది, ఈ లొకేషన్లో వర్క్ ఉంటుందని. చదువు రాని వాళ్ళకు 4వ రోజు వరకు ట్రైనింగ్ ఉంటుంది. 5వ రోజు నుంచి వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు 1వ తారీఖు జాయిన్ అయ్యారనుకోండి అర్బన్ కంపెనీలో, అంటే ట్రైనింగ్ అదంతా అయిపోయి మీరు 15 రోజులు కరెక్ట్గా పనిచేస్తే, అంటే 15వ తారీఖు వరకు పనిచేస్తే 16వ తారీఖు రోజు మీకు ఇన్కమ్ అనేది పడుతుంది. అది మీరు చేసిన అవర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, దీంట్లో నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఒక్కొక్క గంటకు పని చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఒక్కొక్క గంటలకు ఇంత పని. ఒకవేళ అమౌంట్ ఏం రాకపోతే మీకు 15 రోజులకు ఒకసారి 13,500 రూపాయలు ఇస్తారు. మీరు మంచిగా వర్క్ చేసుకుంటే, ఒకవేళ 30,000 చేశారనుకోండి నెల మొత్తంలో, అంటే 15 రోజులకు రోజుకు 1,000 రూపాయలు పని చేశారనుకోండి, అంటే ఒక 6 గంటలు చేసి 1,000 రూపాయలు పని చేశారనుకోండి, 15 రోజులకి 15,000 రూపాయలు వస్తాయి అనమాట. అలా మీరు ఎన్ని గంటలు అయితే పని చేస్తారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీకు వచ్చే ఇన్కము. ఇదన్నమాట మొత్తం డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి అనేది కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7032791912. ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి. పైన డిస్ప్లే పైన కూడా నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి అనేది కాల్ చేయండి. నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తాను. మీకు అన్నీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. జీతంతో పాటు 2 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది మన కంపెనీ. మీకు మీ ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మీరు 3 నెలలు మంచిగా వర్క్ చేసినట్టయితే, మీ రేటింగ్ మంచిగా ఉన్నట్టయితే ₹1,00,000 వరకు పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు మన అర్బన్ కంపెనీ ద్వారా. ఇది అనేది మన అర్బన్ కంపెనీలో జాయిన్ అయిన అందరి ఆడవాళ్ళకు వర్తిస్తుంది అనమాట.
ఒకవేళ నేను ఈ లొకేషన్లో ఇది మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ఈ పైన ఇచ్చే నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టి లొకేషన్లను పెడితే ఇప్పుడు మీరు ఏదైతే రోజు నాకు మెసేజ్ చేశారో ఆ రోజు ఏవైతే లొకేషన్లు అవైలబుల్గా ఉన్నాయో ఆ లొకేషన్లో మీకు వాట్సాప్ చేస్తాను నేను. చూశారుగా ఫ్రెండ్స్, అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందిగా. ఇది ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది, అది కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉందన్నమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళే మాత్రమే నాకు కాల్ చేయండి. ఇది హైదరాబాద్లో ఎవరికైతే జాబ్ లేక ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు కదా, వాళ్ళకనేది మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళకనేది ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ తరపు నుంచి వాళ్ళకి ఒక మంచి చేసినట్టు ఉంటుంది. ఎవరైతే జాబ్ లేకుండా ఉంటారో ఆడవాళ్ళకి వాళ్ళకు ఒక మంచి ఉపయోగం కలిగినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకనే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి. ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకనే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.